ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య ప్రధాని మోదీ ఇతర కీలక నేతలతో చిరంజీవి సాన్నిహిత్యంగా మలుగుతున్నట్లు సమాచారం. బీజేపీ నిర్వహించే ప్రతి ఈవెంట్ లో చిరంజీవి హాజరు వెనుక అసలు కారణం ఇదేనంటున్నారు పార్టీ వర్గాలు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తుతోనే ఉపరాష్ట్రపతి పదవి చిరంజీవికి వరించే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో జగదీప్ ధన్కర్ వివాదాలకు కేర్ ఆఫ్ మారిన తరుణంలో ఆయన్ను తొలగించి చిరంజీవికి ఉపరాష్ట్రపతి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారా అన్న కోణంలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు చేసుకుంటున్న మెగాస్టార్ మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా అనే ప్రశ్నలు లేవలెత్తుతున్నాయి. చిరంజీవిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కమల దళం ఆసక్తి ప్రదర్శిస్తోందా? గత కొన్ని రోజులుగా ఇదే చర్చ జరుగుతోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ వేడుకల్లో ప్రధానితో పాటు చిరంజీవి కూడా పాల్గొన్నారు. దీంతో చిరంజీవి బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు ఆయనకు ఉపరాష్ట్రపతి లేదా కేంద్ర మంత్రి పగ్గాలు అప్పచెప్పనున్నారని వార్తలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.